వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల శ్రేణులు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను బహిరంగ వేలం పేరిట ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణను నిలిపివేసి సింగరేణి సంస్థకి బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలాన్ని ఆపే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. అంతకుముందు ఎన్నికల్లోనేమో మేము సింగరేణిని ప్రైవేటీకరించాం, మేము సింగరేణిని కొనసాగిస్తామని చెప్పారు. దీని అర్థం సింగరేణిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బొగ్గు గనులు ఇంకొక 15 ఏళ్ల తర్వాతనో అవి నడవని పరిస్థితికి వస్తాయి. అప్పటికి దానిలో నిక్షేపాలు అయిపోతాయి. కానీ కొత్తగా ఉన్నటువంటి బొగ్గు గనులను మాత్రం ప్రైవేటు వాడికి ఇవ్వడమే బీజేపీ మతలబు. అందుకనే సింగరేణిని ప్రైవేటీకరించామని చెప్పారు, కానీ బొగ్గు గనులను ఎవరికి ఇవ్వమో సింగరేణి కేటాయిస్తామని ఎక్కడా చెప్పలేదు. అందుకనే నిరసిస్తా ఉన్నాం. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా 2 బొగ్గు గనులను కోయగూడెం, సత్తుపల్లి ఈ 2 కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు వేలం పాడుకొని సింగరేణికి తీరని అన్యాయం చేశారు. ఇవాళ మళ్ళీ